ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో కొలువు తీరి ఉన్న హరసిద్ధి మాతా మందిర్ ని చూద్దాం రండి. ఉజ్జయిని ఈ నగరం నిండా దేవాలయాలే, ఎటు చూసినా గుడులే కనపడతాయి. వీటన్నిటిలో అత్యంత మహిమాన్వితమైనది హరసిద్ధి మాతా దేవాలయం. సిప్రా నదీ తీరాన ఉజ్జయిని ప్రాంతంలో సతీదేవి పై పెదవి పడింది. ఆ ప్రదేశమే శక్తిపీఠంగా వెలిసింది. అదే హరసిద్ధి మాత శక్తిపీఠం. శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఉజ్జయిని. అంతటి మహాపుణ్యక్షేత్రంలో వెలిసిన శక్తి పీఠానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారు గట్ కాళీగా, మహాకాళీగా, హరసిద్ధి మాతగా వెలిసి పూజలందుకుంటోంది. స్కంద పురాణ ప్రకారం కైలాసంలో శివపార్వతుల ఏకాంతాన్ని భగ్నం చేయాలనుకున్న 2 రాక్షసులను చండీమాత సంహరించింది. దాంతో ప్రసన్నుడైన శివుడు చండీమాతకు హరసిద్ధి అనే పేరు పెట్టారట. హరసిద్ధి అంటే సకల పాపాలను హరించేది అని అర్థం. తల పురాణం ప్రకారం గుజరాత్ లో 3500 ఎత్తులో ఉన్న కోయిలా పర్వతాక్రమణ శ్రీకృష్ణుడు నిర్మించిన ఆలయ స్వరూపమే ఈ హరసిద్ధి మాత. హరసిద్ధి మాత విక్రమార్కుని విలవేర్పు. హరసిద్ధి మాత ఉజ్జయినికి రాకపూర్వం చాలా దూరంలోని సముద్ర తీర ప్రాంతంలో ఉండేది. అమ్మవారి కోసం ఉపాసన చేశాడు. ఆ అమ్మ పూజ కోసం చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అందుకే రాజు విక్రమాదిత్యుడు హరసిద్ధి మాతను తమ రాజ్యానికి తీసుకురావాలనుకున్నాడు. ఎంతో ప్రార్థించాడు. తల్లిని ప్రసన్నం చేసేందుకు బలిదానానికి సిద్ధపడ్డాడు. అక్కడ బలిపీఠం మీద తల నరుక్కునేవాడు. అయితే తల్లి కటాక్షం వల్ల ఆ తల తిరిగి వచ్చేది. 11 సార్లు తల నరుక్కున్నాడు. చివరికి హరసిద్ధి మాత విక్రమాదిత్యుని భక్తికి మెచ్చింది. ఉజ్జయినికి రావడానికి ఒప్పుకుంది. అయితే ఆ తల్లి ఉజ్జయిని పొలిమేరకు చేరగానే నియమానికి విరుద్ధంగా విక్రమాదిత్యుడు వెనుకకు తిరిగి చూశాడట. దాంతో హరసిద్ధి మాత అక్కడే శిలారూపంలో ఉండిపోయింది. వెనుకకు తిరిగి చూసినందుకు ఉదయం పూట ఉజ్జయినిలోను, రాత్రిపూట కోయిలా పర్వతాన ఉంటానని చెప్పింది. అందుకే హరసిద్ధి మాత ఆలయంలో రాత్రిపూట మహాహారతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. శివాలయాల్లో నందీశ్వరుడు ఉన్నట్టే అమ్మవారి ఎదురుగా ఆమె వాహనం సింహవాహనం ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు అష్టాదశ శక్తి పీఠాల గురించి వర్ణించారు. 4 ఆదిశక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు, 51 శక్తి పీఠాలు, 26 ఉపశక్తి పీఠాలు ఉన్నట్లు పండితులు చెబుతుంటారు. లోపల అమ్మవారిని దర్శనం చేసుకోండి. 51 శక్తి పీఠాల వరుసలో 39వ శక్తి పీఠంగా హరసిద్ధి మాత దేవాలయం వెలుగొందుతోంది. పక్కనే ఉన్న రుద్రాక్ష చెట్టుకి ఒకసారి దండం పెట్టుకోండి. ఇక్కడ స్వామివారు కర్కోటకేశ్వరుడిగా కొలువై ఉన్నారు. విక్రమాదిత్యుడు ఆలయాన్ని నిర్మించగా తర్వాత కాలంలో మరాఠా రాజులు పునర్నిర్మించారు. మరాఠాలకు శిల్పరూపంగా ఇది నిలుస్తుంది. ఆలయ గోపురం స్తూపాకారంలో ఉంటుంది. దేవాలయంలోని 15 అడుగుల 2 దీపస్తంభాలు భక్తులను బాగా ఆకర్షిస్తాయి. అమ్మవారు ఉదయం పూట ఉజ్జయినిలోను, రాత్రిపూట కోయిలా పర్వతాన ఉంటానని పురాణ గాథలు చెప్తున్నాయి. అందుకే హరసిద్ధి మాత ఆలయంలో రాత్రిపూట మహాహారతిని చాలా వైభవంగా జరుపుతారు. ఇక్కడి దీపస్తంభాల వెలుగులు ఎక్కడో దూరాన ఉన్న అమ్మవారికి చేరాలనేదే భక్తుల కోరిక. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలతో మేము మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం.